గోరంట్ల మాధవ్ అరెస్ట్లో ఒక వింత పోకడని పోలీసులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మేబీ నిన్న ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలని మానసిక సంతృప్తి పరిచే ఉద్దేశం అనుకుంటా. ఏంటి అంటే నిన్న ఎవరైతే ఆ కిరణ్ అనేటటువంటి సోషల్ మీడియా కార్యకర్తను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అభిమానిస్తారు, ప్రేమిస్తారు. వాళ్ళందరి సహకారం లేకుండా అతను అంతమంది మహిళా నాయకుల మీద ఇంత దుర్మార్గంగా ఇన్ని రోజుల పాటు మాట్లాడడం, అతను తిట్టని వాళ్ళు లేదు, అతని చేత తిట్టించుకొని వాళ్ళు లేరు అవతల ఉన్నటువంటి వాళ్ళు. అట్లాంటి వ్యక్తి సంబంధించి నిన్న ఇక భారతీ గారిని అనేటప్పటికీ అది పతాక స్థాయికి చేరుతుందని, అతనికి ప్రాణహాని ఉంటుందన్న ఉద్దేశంతోనే అరెస్ట్ చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే అతను చాలా క్యాజువల్గా పట్టుకెళ్ళారు, అతనికి ఏ ముసుగు వేయలేదు. అతన్ని వాళ్ళ కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కూడా ఏ హడావిడి లేదు, చాలా కూల్గా సైలెంట్గా తీసుకెళ్లారు, కోర్టులో పెట్టించారు, అయిపోయింది రిమాండ్. బట్ అతన్ని అడ్డుకోవడానికి అతని మీద దాడి అంటూ తనకి తాను రికగ్నైజేషన్ ప్రాబ్లంతో ఎంపీ టికెట్ కూడా రాకపోవడం, ఇట్లాంటి వాటితో తలడిల్లుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి గోరంట్ల మాధవ్ హడావిడి చేసి ప్రచారం కోసం చేసుకున్నాడు. ఆ ప్రచారం కాస్త ఇప్పుడు కేసు అయింది, కేసు కాస్త అరెస్ట్ అయింది. అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసేటటువంటి సందర్భంలో సాధారణంగా వైద్య పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత నిన్న మాధవ్తో పాటుగా ఉన్నటువంటి 5గురు, అతని అనుచరులు కావచ్చు, అతని డ్రైవర్ కావచ్చు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. సాధారణంగా డెకాయిటీ, హత్య లాంటి కేసులలో మొహానికి మాస్కులు వేస్తారు. ఎందుకు అంటే ఆ వ్యక్తుల్ని మీడియాలో చూపెడితే అది చూసేసినటువంటి అవతల ఉన్నటువంటి వాళ్ళు అవును మా దొంగతనం చేసింది వీళ్ళే అని గుర్తిస్తారేమో. అలా గుర్తించకుండా ఉండటం కోసం న్యాయస్థానాలలో ఈ కాన్సెప్ట్ అనమాట. అంటే వాళ్ళకి ఆ పాయింట్ మీద బెనిఫిట్ ఆఫ్ డౌట్ కిందన వాళ్ళని విడుదల చేయడానికి వీలుంటుంది. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలు చెప్పండి, మనకు ఒక దొంగతనం జరిగింది, ఒక మర్డర్ జరిగింది, పోలీసులు ఒకళ్ళ నిందితులను చూపెట్టారు, మనకు వాళ్ళు ఎవరో తెలియదు, కానీ పోలీసులు చెప్తారు వాడేనని చెప్పేసి. అది తెలిసిపోతే కనుక అది అవతల ఉన్నటువంటి వ్యక్తి పోలీసులు ఎవరి పేరుని చూపెడితే వాడే నమ్మేస్తారు. అలా నమ్మరీయకుండా ఉండటం కోసం అని చెప్పేసి పోలీసులు తప్పు చేస్తారు లేదా పోలీసుల మీద ఒక అనుమానం ఉంటుంది కాబట్టి వాళ్ళ మొహాలు జనానికి చూపించకుండా ఉంటే కోర్టులో న్యాయమూర్తి సమక్షంలో బాధితులు వచ్చి నిందితుడిని గుర్తుపట్టాలి. గుర్తుపట్టిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద శిక్షించడం అనేది న్యాయస్థానం చేస్తుంది. అప్పటిదాకా మొహం చూపించకూడదు. ఈలోపే మొహం చూపెడితే కనుక ఆల్రెడీ మన మీడియాలో వచ్చేసింది కదండి అందుకని చూపించారని చెప్పేసి ఆ సదరు నిందితుడు కోర్టులో క్లెయిమ్ చేస్తే అతని తరపున లాయరు అతను విడుదల చేసేస్తారు, లేదా అతని మీద బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టేయడమో తగ్గించడమో జరుగుతుంది. కాబట్టి పెడుతుంటారు. ఇప్పుడు ఇందులో గోరంట్ల మాధవ్కి సంబంధించి అంత పెద్ద సీన్ ఏమన్నా ఉందా? కానీ గోరంట్ల మాధవ్కి ముసుగేయడానికి ప్రయత్నించారు. గోరంట్ల మాధవ్ ఎట్టా ముసుగేస్తారన్నారు, మిగతా వాళ్ళకి ముసుగులేశారు. ఫైనల్గా అతని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి కేసులు అయితే పెట్టారు. ఓవరాల్గా ఏంటంటే వైసీపీ శ్రేణులలో ఒక దాన్ని ఏమంటారు అసహ్యకరమైనటువంటి పరిస్థితిని సృష్టించే ప్రయత్నం వాళ్ళకే, అంటే మనం రేపు పొద్దున్న దొరికితే ఇంత అవమానాల పాలవుతాం అనేటటువంటి ఒక ఫీలింగ్ని కల్పించే ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. గోరంట్ల మాధవ్కి ముసుగేయాలన్నటువంటి ప్రయత్నం ఓవరాల్గా జరిగినటువంటి పరిణామం. అయితే ఎస్పీ మాత్రం నాన్ బెయిలబుల్ కేసు, అతను అటాక్ కూడా చేసేశారు అన్నటువంటి విషయాన్ని ధృవీకరిస్తున్నారు.